కేరళలోని వయనాడ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం ఉదయం కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొందరు మట్టి దిబ్బల కింద చిక్కుకొని ఉన్నారని తెలుస్తోంది. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తరుణంలోనే మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. డార్క్ టూరిజం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విపత్తు ప్రాంతాలను సందర్శించవద్దని, అది సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా అభ్యర్థించారు. వారు డార్క్ టూరిజం పదం వాడి నెట్టింట పోస్టు పెట్టడంతో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే మరణం, విషాదం, హింస లేదా అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం అంటారు. శ్మశాన వాటికలు, విపత్తు ప్రాంతాలు, యుద్ధ భూములు, జైళ్లు సహా నేర చరిత్ర కలిగిన ప్రదేశాలు ఈ లిస్టులో ఉంటాయి. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ జోన్ గురించి అందరూ వినే ఉంటారు. అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో 4వ రియాక్టర్ పేలిపోయింది. దాంతో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడది డార్క్ టూరిజం డెస్టినేషన్గా మారింది. ఇలాంటి ఇంకొన్ని ప్రాంతాలను డార్క్ టూరిజం ప్రాంతాలుగా చెబుతున్నారు. కొన్ని వెబ్ సిరీస్లను చూసి జనాలు డార్క్ టూరిజంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చరిత్ర తెలుసుకోవడంతో పాటు విషాదాలను అనుభవించిన ప్రజల ఉద్వేగాలను తెలుసుకుని కనెక్ట్ అవ్వడం కోసం సందర్శకులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తుంటారు. వయనాడ్లో సంభవించిన ప్రకృతి విలయం కారణంగా 100 మంది చనిపోయారు. దాంతో ఇక్కడికి డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు వచ్చే అవకాశాలున్నాయి. అలా వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరూ అక్కడికి రావద్దని కేరళ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, వందలాది మంది ప్రజల ఆచూకీ కోసం కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. అందుకే సందర్శకులు రావద్దని కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా కోరారు. విపత్తు ప్రాంతాలను నివారించాలని, అవసరమైతే సహాయం కోసం 112కు కాల్ చేయాలని తమ ట్వీట్లో రాసుకొచ్చారు.